నమస్కారం కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం. మాదక ద్రవ్యాల నివారణ దినోత్సవంలో సిఐ సుబ్బరాయుడు. కొనసాగుతున్న మున్సిపల్ కార్మికుల నిరసనలు. ప్రయాణికుల కోసం ఏపీఎస్ఆర్టీసీ స్పెషల్ క్యూఆర్ కోడ్. పొంగనూరులో 28న ఉచిత కంటి వైద్య శిబిరం. వైభవంగా సాగిన శ్రీ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణోత్సవం. వార్తలను వివరాలు. చిత్తూరు జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. గురువారం సాయంత్రం గాంధీ విగ్రహం సర్కిల్, దర్గా సర్కిల్, చర్చి వీధి నుంచి గాంధీ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. మత్తు వద్దు, ఆరోగ్యం ముద్దు, జీవితాన్ని ప్రేమించు, డ్రగ్స్ కు దూరంగా ఉండు. మత్తు ఆపకపోతే జీవితం చిత్తే. మత్తును ఆపి చూడు, జీవితాన్ని గెలిచి చూడు. గంజాయి జోలికి వెళ్లకు, ఎంజాయ్ జీవితం వదలకు. యువత మత్తు సమాజానికి విపత్తు. డ్రగ్స్ సరదా కాదు, మరణ శాసనం. డ్రగ్స్ వద్దు, ఫ్యామిలీ ముద్దు. డ్రగ్స్ని తరిమి కొడదాం, యువతను కాపాడుదాం. ప్రతి సిగరెట్టు మృత్యువు మెట్టు అనే నినాదాలతో ర్యాలీ కొనసాగించారు. ఉద్యోగం, కుటుంబం ఇవన్నీ నాశనం అయిపోతాయి. మన సమాజాన్ని రక్షించాలి అంటే అందరం కలిసి పనిచేయాలి. మీ ప్రాంతంలో ఎక్కడైనా డ్రగ్స్ విక్రయించడం, గంజాయి అక్రమ రవాణా జరిగితే వెంటనే 197 చేయండి. మీ భవిష్యత్తు ముందుంటుంది. డ్రగ్స్ ఏర్పాటు చేసిన సభలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ డ్రగ్స్ అనే మహమ్మారిని మొక్కగా ఉన్నప్పుడే తుంచేసే ఉద్దేశంతో విద్యార్థులకు యువకులకు అవగాహన కల్పించి డ్రగ్స్ బారిన పడకుండా చూడాలనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మీరందరూ అర్థం చేసుకోవాలి. ఈ సమస్య ప్రతిరోజు పెరుగుతుంది. ప్రతిరోజు చూస్తున్నాము ఈ డ్రగ్ అబ్యూస్. ప్రతిరోజు చూస్తున్నాము కాలేజెస్ కానీ పబ్లిక్ ప్లేసెస్లో ఒక నెట్వర్క్ ద్వారా బేసిక్లీ ఒక కార్యక్రమాలు ఆర్పిట్ అయింది. కానీ యూత్ బేసిక్లీ మోటివేట్ అవుతే, యూత్ డ్రగ్ చేయకూడదు ఆలోచన చేస్తే ఖచ్చితంగా మనం ఫైట్ చేయగలుగుతాం, లేకపోతే ఫైట్ చేయలేము. నేను చిన్న ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒక 2 స్టేట్స్ గురించి మాట్లాడతాను. ఒక స్టేట్ అంటే జమ్మూ కాశ్మీర్, ఒక స్టేట్ అంటే కేరళ. ఒక స్టేట్ పైన ఉంటుంది, ఒక స్టేట్ క్రింద ఉంటుంది. 50% పైన యూత్ అంటే డ్రగ్స్ ఒకటి 50%. ఒక క్షణం మీకు మంచిగా ఉంటుంది, కానీ ఒక హ్యాబిట్ ఉంటుంది, మొత్తం లైఫ్ నాశనం అవుతుంది. మీరే కాదు, మీ ఫ్యామిలీ లైఫ్ నాశనం అవుతుంది. రెండోది, సొసైటీ కూడా మీకు ఒక వేరే రకంగా చూస్తారు. మూడోది, జాబ్స్ విషయం కానీ ఇంకా ఏం బెనిఫిట్స్ కానీ మీకు ఏం రాదు. సో అందరికీ ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, యూత్ కి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు డ్రగ్స్ గురించి మీకు చాలా బాగా అవగాహన ఉండాలి. ఎక్కడైనా ఎవరైనా ఒక వ్యక్తి తీసుకుంటే ఆ వ్యక్తి దూరం ఉండాలి. మీరు ఒక ప్రాబ్లం వస్తే ఇది మంచి, ఇది చేస్తే మంచి ఉంటుంది, ఇది ఆ పక్కన పెట్టాలి మీరు. ఓకే, సో డ్రగ్స్ సంబంధించి మీరు ఈ అవగాహన చేయగలిగితే మీకు భవిష్యత్తు బాగుంటుంది, లేకపోతే భవిష్యత్తు ఖరాబ్ అవుతుంది. సో ఈ సందర్భంగా కార్యక్రమం చేస్తున్నాం, అవేర్నెస్ కోసం చేస్తున్నాం, మీకోసం చేస్తున్నాం, మన కోసం చేయట్లా, అందరి కోసం, మీకోసం చేస్తున్నాం, మీ ఫ్యామిలీస్ కోసం చేస్తున్నాం. సో మీరు కూడా అవేర్ అవ్వాలి, బాగా మీకు నాలెడ్జ్ ఉండాలి.
మీరు డ్రగ్స్కు దూరం ఉండాలి. జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు మాట్లాడుతూ సమాజంలో విద్యార్థులు యువత మాదక ద్రవ్యాల వినియోగం, అమ్మకం, రవాణా చేయడంపై గత సంవత్సరం చిత్తూరు జిల్లాలోనే మొత్తంగా 240కి పైగా కేసులు పెట్టి 1440 కేజీల మాదక ద్రవ్యాలను సీజ్ చేయడం జరిగిందన్నారు. 740 మందిని కూడా అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు. చెప్పాలంటే గత సంవత్సర కాలంలో కొత్త ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత ఈగల్ అని ఒక ఆర్గనైజేషన్ స్థాపించడం జరిగింది. ఇది ఎలీట్ యాంటీ నార్కోటిక్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్. దీని యొక్క ముఖ్య ఉద్దేశం మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడైనా సరే గాంజాయి మరియు అదర్ డ్రగ్స్ ఏమైనా ఉంటే వాటన్నిటిని కట్టడి చేయాలనే ఉద్దేశంతోనే ఈ ఆర్గనైజేషన్ స్థాపించడం జరిగింది. ఇది రాష్ట్ర స్థాయిలో ఉండి అన్ని రకాల ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తుంది. అలానే వీటి యొక్క టాస్క్ ఫోర్సు ప్రతి జిల్లాలో కూడా స్థాపించడం జరిగింది. గత సంవత్సర కాలంలో చిత్తూరు జిల్లాలోనే మొత్తంగా 240కి పైగా కేసులు పెట్టి 1440 కేజీల గాంజాని కూడా మనము సీజ్ చేయడం జరిగింది. ఈ 240 కేసుల్లో సుమారుగా 740 మంది అఫెండర్స్ని మనం అరెస్ట్ చేసి జైలుకు పంపించాము. దీంతో పాటుగా ప్రతి ఒక్క స్కూలు, కాలేజీ, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో కూడా మనం ఏదైతే సరే ఈగల్ ఉందో ఈగల్ క్లబ్స్ స్టార్ట్ చేశాము. దీనిలో కాలేజీకి సంబంధించిన అధ్యాపకులు అలానే విద్యార్థులు కూడా అందులో భాగస్వామ్యం చేసుకొని ఏదైనా సరే ఇన్ఫర్మేషన్ ఉంటే అది పోలీసులతో మరియు ఎక్సైజ్ వారితో షేర్ చేసుకోవడం జరుగుతుంది. దాని మీద కూడా రైడ్స్ కండక్ట్ చేస్తున్నాము. ఇదే కాకుండా ప్రతి స్కూలు, కాలేజీలో కూడా మనము అవేర్నెస్ క్యాంపెయిన్స్ చేస్తున్నాము. దానిలో భాగంగానే ఈరోజు మనం ఈ ర్యాలీ కండక్ట్ చేశాము. ఇది ఈ రోజుతో ఆగేది కాదు. ప్రతి ఒక్కరి పార్టిసిపేషన్ ఇంపార్టెంట్. ప్రతి శాఖ, ప్రతి పర్సన్ కూడా గంజాయి నిర్మూలించాలనే ఉద్దేశంతో పనిచేస్తే ఖచ్చితంగా మన ఆంధ్రప్రదేశ్ గంజాయి రహిత రాష్ట్రంగా అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో చేశాము. సో ఎవరికైనా సరే ఏదైనా ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవాలంటే ఖచ్చితంగా 1972 కాల్ చేస్తే దాని మీద మేము ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు కోరారు. గురువారం పుంగనూరు మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. కనీస వేతనం 29,000 రూపాయలుగా నిర్ణయించాలని కోరారు. అలాగే సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ సంక్షేమ పథకాలు సమాన పనికి ప్రతి కార్మికుడికి మినిమం టైం స్కేల్ అమలు చేయాలి. స్కిల్డ్, సెమీ స్కిల్డ్ వర్కర్లకు జీతాలు పెంచాలి. సంక్షేమ పథకాలు అమలు చేయాలని ఎన్నో ఏళ్లుగా మేము ఇక్కడ పనిచేస్తూ చాలా బాధసాధలు అనుభవించినాము. కరోనా కాలంలో కూడా కష్టపడి రెడ్ జోన్లో కూడా మేము ధైర్యంగా పోయి వాల్వ్ ఆపరేటర్లు కానీ, స్ట్రీట్ లైట్ కానీ, రెవెన్యూ కానీ, కంప్యూటర్ ఆపరేటర్లు కానీ ప్రతి ఒక్కరూ ఇక్కడ పనిచేసిన ఇంజనీరింగ్ కార్మికులు అందరూ పనిచేసినారు. ధైర్యంగా పనిచేసి ప్రజలకు ఎంతో సహాయ సహకారాలు అందించినారు. కానీ మాకు మాత్రం ఇప్పటి వరకు 13,000 రూపాయలు, 15,000 రూపాయలు కటింగ్స్ పోను 13,000 వస్తుంది. ఆ జీతాలు ఏ విధంగా మేము బతకల్లా, దానికోసమనేసే ఇక్కడ రోడ్లోకి రావడం జరిగింది. దయచేసి ప్రభుత్వం వారు ఆలోచించి మాకు ప్రతి ఇంజనీరింగ్ కార్మికులు జీతాలు పెంచాలని కోరుతున్నాం. శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నాము. ఈ యొక్క ముఖ్య ఉద్దేశము ఏమరా అంటే ఇంజనీరింగ్ కార్మికులు గత 20-25 సంవత్సరాల నుంచి ఈ కార్యాలయంలో పనిచేస్తున్నారు. వారికి ఎటువంటి భరోసా లేకుండా పోతుంది. కావున ప్రతి ఒక్క కార్మికునికి జీతము 29,200 చేయాలని మరియు హెచ్ఆర్ఏ అమలు చేయాలని, ఇంజనీరింగ్ కార్మికుల్లో ఎవరికి కానీ ఇక్కడ పనిచేస్తున్న వారికి సంక్షేమ పథకాలు ఏవి అమలు కావడం లేదు. కావున సంక్షేమ పథకాలు కూడా అమలు చేయాలని, ప్రతి కార్మికుడు ఏదైనా కార్మికుడు రిటైర్ అయిన తర్వాత ఎటువంటి భరోసా లేదు. కావున ఆ కార్మికునికి 10 లక్షల రూపాయలు రిటైర్ అయిన వెంటనే 10 లక్షల రూపాయలు బెనిఫిట్స్ ఇవ్వాలని, అదేవిధంగా రిటైర్మెంట్ అయిన కార్మికునికి ప్రతి నెల 10,000 రూపాయలు పెన్షన్ అమలు చేయాలని, అదేవిధంగా కార్మికులు చాలా సమస్యల్లో ఉన్నారు. వాళ్ళకి ఎటువంటి భరోసా కానీ భద్రత కానీ లేదు. కావున ప్రభుత్వము పరిశీలించి మా యొక్క విన్నపాలను, న్యాయబద్ధమైన విన్నపాలను పరిశీలించాలని తెలియజేసుకుంటున్నాము.
ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణికుల కోసం నూతన పద్ధతిని తీసుకొచ్చింది. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి వారి అభిప్రాయాలను తెలియజేసే విధంగా ఏర్పాటు చేసింది. ప్రయాణికుల కోసం ఆర్టీసీ సరికొత్త ఆలోచనతో దీనికి శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం పొంగనూరులో కూడా అమలు చేస్తున్నారు. ఆర్టీసీ ప్రయాణికుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకునేందుకు క్యూఆర్ కోడ్ విధానాన్ని తీసుకొచ్చినట్లు డిఎం సుధాకరయ్య కేసీటీవీ ద్వారా తెలిపారు. డ్రైవర్ సీటు వెనుక భాగంలో క్యూఆర్ కోడ్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇకపై ప్రయాణికులు ప్రయాణాల్లో ఎదురయ్యే ఇబ్బందులు, అసౌకర్యాలను, సమస్యలను తెలియజేసే అవకాశం ఉందన్నారు. ఈ క్యూఆర్ కోడ్ ద్వారా ప్రయాణికులు అందించే ఫీడ్బ్యాక్కు సంబంధించిన సమాచారం నేరుగా ఏపీ సర్వే సైట్కు చేరుతుందని తెలిపారు. ప్రధానంగా ఆర్టీసీ బస్సుల్లో వసతులు, సిబ్బంది పనితీరు, బస్టాండుల్లో పరిశుభ్రత, త్రాగునీరు, మరుగుదొడ్లు ఇలా మిగిలిన సౌకర్యాల కల్పనలో ఎలాంటి లోపాలున్నా తెలియజేసేందుకే ఈ క్యూఆర్ కోడ్ పద్ధతిని ప్రభుత్వం తీసుకొచ్చిందని తెలిపారు. ఇటీవల మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏపీఎస్ఆర్టీసీ బస్సుల యొక్క నాణ్యతని, సర్వీసు నాణ్యతను పెంచడానికి బస్సుల్లో కానీ బస్ స్టేషన్లలో కూడా క్యూఆర్ కోడ్లని ఒక సిస్టమ్ని తీసుకురావడం జరిగింది. ప్రతి ప్రయాణికుడు కూడా ఆయా బస్సుల్లో ఉన్న క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే దాంట్లో ఆ సర్వీస్ యొక్క నాణ్యతను వాళ్ళు జడ్జి చేసి దాన్ని పంపగలరు. అది మన ఆండ్రాయిడ్ ఫోన్లో గల గూగుల్ క్రోమ్లో ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసిన వెంటనే అది ఒక ప్రశ్నావళిని అందులో డిస్ప్లే అవుతుంది. అందులో ముఖ్యమైనది ఏంటంటే బస్సు యొక్క పరిశుభ్రత గురించి కానీ, బస్సు యొక్క కండిషన్ గురించి కానీ, అట్లాగే బస్సులో ఉన్న డ్రైవర్, కండక్టర్ యొక్క ప్రవర్తన గురించి కానీ, అట్లాగే వారి యొక్క మన పంచువాలిటీ, గమ్యస్థానాలకు కరెక్ట్ టైంకి బయలుదేరిందా, గమ్యస్థానానికి కరెక్ట్ చేరిందా అనే విషయాల మీద మన ఏపీఎస్ఆర్టీసీ అందిస్తున్న సేవల గురించి నాణ్యతని వాళ్ళని క్యూఆర్ కోడ్లో అడగడం జరుగుతుంది. అవి అడిగిన వెంటనే వారి యొక్క సమాధానాలు వెంటనే మన ప్రభుత్వం యొక్క డాష్ బోర్డుకు చేరిపోతాయి. అట్లే మాకు కూడా దాని యొక్క ఫీడ్బ్యాక్ వస్తుంది కాబట్టి మరి సర్వీసులని నాణ్యతను పెంచేదానికి తగిన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది పుంగనూరు డిపోలో. అట్లాగే పుంగనూరు డిపోలో 2 ఇంద్రా ఏ సర్వీసులు కానీ, అట్లాగే 4 సూపర్ లగ్జరీ సర్వీసులు, అట్లాగే ఒక 14 ఎక్స్ప్రెస్ సర్వీసులు, అలాగే తిరుమల సప్తగిరి ఎక్స్ప్రెస్ మీద కూడా ఈ క్యూఆర్ కోడ్లు అనేది డిస్ప్లే చేయబడింది. కాబట్టి ప్రయాణికులు వారి యొక్క ఫిర్యాదులు కానీ, వారి యొక్క సలహాలు, సూచనలు కూడా ఆ క్యూఆర్ కోడ్ని అనుసరించి ఆన్లైన్లో పొందుపరిస్తే మంగా మన ఏపీఎస్ఆర్టీసీ పుంగనూరు డిపో సేవల యొక్క నాణ్యతని పెంచుకునేదానికి మేమందరం కూడా సిబ్బంది తయారుగా ఉన్నామనేది కోరుకుంటూ, ఈ అవకాశాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ నమస్తే. కంటి జబ్బుతో బాధపడుతున్న వారు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని శిబిరం నిర్వాహకులు ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. పొంగనూరు పట్టణం తాటిమాకులపాలెం ఎంఎస్ఆర్ థియేటర్ వెనుక వైపు ఉన్న విశ్రాంత ఉద్యోగుల భవనంలో ఈ నెల 28వ తేదీ శనివారం శంకర్ నేత్రాలయ హాస్పిటల్ మిషన్ ఫర్ విజన్ ట్రస్ట్ చెన్నై వారి సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కంటిలో పొర, దూరపు చూపు మరియు చూపు తగ్గిన వారికి శిబిరంలో పరీక్షించి ఆపరేషన్లు చేయడం జరుగుతుందని తెలిపారు. కావున వయసుతో నిమిత్తం లేకుండా కంటి సమస్యలు ఉన్న ప్రతి ఒక్కరూ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా నిరోధక వ్యతిరేక దినోత్సవాన్ని పొంగనూరులో నిర్వహించారు. గురువారం తాటిమాకులపాలెంలోని ఎస్వి జూనియర్ కళాశాల విద్యార్థులతో ర్యాలీ నిర్వహించగా మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి, సిఐ సుబ్బరాయుడు ప్రారంభించారు. విద్యార్థులతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. స్థానిక ఎన్టీఆర్ కూడలి వరకు ర్యాలీ కొనసాగింది.
ద్రవ్యాలు వినియోగించడం వల్ల కలిగే అనర్థాల గురించి మానవహారంగా ఏర్పడి అవగాహన కల్పించారు. అనంతరం విద్యార్థుల చేత ప్రతిజ్ఞ సిఐ చేయించారు. మాట్లాడారు. మాదక ద్రవ్యాల వినియోగం కరోనా వైరస్ కంటే అత్యంత భయంకరమైందని చెప్పారు. ముఖ్యంగా యువత వాటి బారిన పడకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనను నిశితంగా పరిశీలిస్తూ ఉండాలని కోరారు. మాదక ద్రవ్యాల అమ్మకాలు, వినియోగం వంటివి గుర్తిస్తే 1972 టోల్ ఫ్రీ నెంబర్కు సమాచారం అందించాలని కోరారు. కార్యక్రమంలో ఎస్ఐ రమణ తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగ మరియు రవాణా వ్యతిరేక చట్ట దినోత్సవం సందర్భంగా రాజశ్రీ చిత్తూరు జిల్లా ఎస్పీ వారి ఆదేశాల మేరకు విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వాళ్ళకి మాదక ద్రవ్యాల వినియోగం పట్ల, దానివల్ల కలిగే దుష్పరిణామాల పట్ల వారికి అన్ని కూడా వివరంగా చెప్పడం జరిగింది. మరియు విద్యార్థుల చేత ప్రతిజ్ఞ కూడా చేయించడం జరిగింది. ఎవరైనా కూడా పుంగనూరు పట్టణంలో కానీ పుంగనూరు మండలంలో కానీ ఇటువంటి గంజాయి ఇతర ఏదైనా మాదక ద్రవ్యాలకు సంబంధించి సమాచారం ఉన్నాయి కదా 1972 టోల్ ఫ్రీ నెంబర్ కానీ లేదా పుంగనూరు పోలీస్ స్టేషన్ సిఐ గారి నెంబర్ కానీ సమాచారం తెలియజేస్తుందిగా కోరుతుంటూ టీటీడీ ఉద్యోగులకు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తిరుమలలోని చైర్మన్ క్యాంప్ కార్యాలయంలో సిబిఎస్ఓ మురళీకృష్ణతో కలిసి గురువారం హెల్మెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ టీటీడీ ఉద్యోగుల భద్రతను దృష్టిలో ఉంచుకొని హెల్మెట్ల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్పారు. ఇటీవలే 500 హెల్మెట్లు పంపిణీ చేశామని, అమలాపురానికి చెందిన నిమ్మకాయల సత్యనారాయణ, హైదరాబాద్కు చెందిన నాగేంద్ర ప్రసాద్ అనే దాతలు విరాళంగా ఇచ్చిన 2000 హెల్మెట్లు ప్రస్తుతం పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. రాబోయే రోజుల్లో మరో 7500 హెల్మెట్లు టీటీడీ ఉద్యోగులకు అందిస్తామని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ విధిగా హెల్మెట్లు ధరించాలని ఆయన కోరారు. టీటీడీ సివిఎస్ఓ మురళీకృష్ణ మాట్లాడుతూ టీటీడీ ఉద్యోగులకు అందిస్తున్న హెల్మెట్లు ధరించి ప్రయాణం చేయడం వల్ల ప్రమాదాల్లో ప్రాణాలను కాపాడుకోవచ్చని చెప్పారు. హెల్మెట్లు ధరించడంపై అలిపిరి ఘాట్ రోడ్ల వద్ద ఎప్పటికప్పుడు స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తున్నామని తెలిపారు. సురక్షిత ప్రయాణం కోసం తిరుమలకు వచ్చే భక్తులందరూ తప్పనిసరిగా హెల్మెట్లు ధరించాలని కోరారు. కార్యక్రమంలో డిప్యూటీ ఈఓ రాజేంద్ర, విజిఓ సదాలక్ష్మి, అన్నప్రసాదం స్పెషల్ ఆఫీసర్ శాస్త్రి, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈరోజు 2000 హెల్మెట్లు మన టీటీడీ ఎంప్లాయీస్కి అంటున్నాం. గతంలో 500 హెల్మెట్లు ఇచ్చాం, ఇప్పుడు ఒక 2000 హెల్మెట్లు ఇస్తున్నాం. ఇది 10,000 హెల్మెట్స్ వరకు ఇవ్వాలనే ఉద్దేశంతో మనకి స్పాన్సర్స్ ముందుకు వచ్చి ఇస్తున్నారు. ఈరోజు స్పాన్సర్ సత్యనారాయణ గారు ప్లస్ హైదరాబాద్ నుంచి నాగేంద్ర ప్రసాద్, వీళ్ళ సౌజన్యంతో ఇవన్నీ మనం చేయగలుగుతున్నాం. ఇక నెక్స్ట్ ఫేజ్లో ఇంకా 7,500 హెల్మెట్లు వస్తాయి. సుమారు 10,000 మందికి ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టాం. దీనికి అందరూ కోఆపరేట్ చేసి అందరూ హెల్మెట్లు ధరించాలి. తీసుకెళ్ళాలి, అందరూ ఇంట్లో పెట్టుకోకుండా అందరూ ధరిస్తే బాగుంటుంది. మీ సేఫ్టీ కోసం, మీ పిల్లల సేఫ్టీ కోసం, మీ ఫ్యామిలీ సేఫ్టీ కోసం అందరూ తప్పకుండా ధరించాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఓం నమో పొంగనూరు పట్టణంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయంలో బుధవారం రాత్రి 8 గంటల సమయంలో ఆరుద్ర నక్షత్రం సందర్భంగా పార్వతీ పరమేశ్వరుల కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు సుబ్బయ్య దీక్షితులు, రాము దీక్షితులు వేద మంత్రాలతో కళ్యాణం నిర్వహించగా భక్తులు హాజరై స్వామి అమ్మవారి కళ్యాణాన్ని వీక్షించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదం పంపిణీ చేశారు.
विज्ञानस्य स्वाहा मनस्य स्वाहा प्रज्ञस्य स्वाहा भूतमानस्य स्वाहा बृहस्य स्वाहा मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं परमेश्वर सर्वैश्वर्यकरी तपःफलकरी काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलम्बनकरी माता अन्नपूर्णेश्वरी कैसालाचलकन्दरालयकरी गौरी उमाशाङ्करी कौमारी निगमार्धघोषरकरी ओंकार बीजाक्षरी मोक्षद्वार कवाटपाटनकरी काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलम्बनकरी माता अन्नपूर्णेश्वरी दृश्यादृश्य विभूति वाहनकरी ब्रह्मांड भांडोदरी लीला పొంగనూరు మండల న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు గురువారం బసవరాజ జూనియర్ కళాశాల ప్రాంగణంలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవంలో న్యాయవాది రమణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో మాదక ద్రవ్యాల రవాణాను నియంత్రించాలని మరియు విద్యార్థులు మాదక ద్రవ్యాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అపరిచిత వ్యక్తుల పరిచయం మరియు స్నేహాన్ని చేయకుండా జాగ్రత్త వహించాలన్నారు. చెడు అలవాట్లకు బానిసలుగా మార్చే అవకాశం ఉందని, మాదక ద్రవ్యాల బారిన పడకుండా జాగ్రత్త వహించాలని, మాదక ద్రవ్యాలను ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి మార్చడానికి మిమ్మల్ని మాటలతో నమ్మించి మోసం చేస్తారని, తద్వారా పోలీసు వారికి పట్టుబడితే జైలు శిక్ష అనుభవిస్తారని, ఇటువంటి వాటికి జాగ్రత్త వహించి పోలీసులకు సమాచారం తెలియజేయాలని తెలిపారు. సమావేశంలో ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ మురళీధర్, ఎన్ఎస్ఎస్ లెక్చరర్ మురళి మరియు విద్యార్థులు పాల్గొన్నారు. తోతాపురి మామిడి రైతులను ఆదుకునేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ₹4 ఆర్థిక సహాయాన్ని రైతులకు అందేలా చూడాలని మండల అగ్రికల్చర్, హార్టికల్చర్, సెరికల్చర్ అసిస్టెంట్లు, తహసీల్దార్లు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. మామిడి అమ్మకం, ప్రభుత్వ సబ్సిడీ వివరాలపై గురువారం ఆర్డీఓలు, జిల్లా వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు, మండల స్థాయి అధికారులతో జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కుప్పం, పొలంనేరు నియోజకవర్గాల్లో గతంలో దాదాపు 70,000 మెట్రిక్ టన్నుల మామిడిని వ్యాపారవేత్తలు నేరుగా మామిడి తోటలకే వెళ్లి కొనుగోలు చేసేవారని, ప్రస్తుతం ర్యాంకుల వద్ద కొనుగోలు తగ్గిందన్నారు. కుప్పం, పొలంనేరు నియోజకవర్గాల్లో మామిడి గుజ్జు పరిశ్రమలు లేవని, ఈ కారణంగా జిల్లాలోని ఇతర మామిడి గుజ్జు పరిశ్రమల వద్దకు రైతులు పోటెత్తుతున్నారన్నారు. మామిడికాయల దిగుబడి పెరిగి డిమాండ్ తగ్గడంతో మార్కెట్లో మామిడికాయల ధర తగ్గిందన్నారు. ప్రస్తుత పరిస్థితి కారణంగా రైతులు నష్టపోకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం మామిడి రైతులకు అండగా మార్కెట్ ధరకు అదనంగా ₹4 రైతుల వ్యక్తిగత బ్యాంకు ఖాతాలకు నేరుగా జమ చేయడం జరుగుతుందన్నారు. మండలాల్లో గల ర్యాంపులను మండల వ్యవసాయ, ఉద్యాన, సెరికల్చర్ అసిస్టెంట్లు సందర్శించాలన్నారు. షిఫ్ట్ల ప్రకారం
పనిచేయు సిబ్బంది ర్యాంపుల వద్ద రైతులు జరుపుతున్న అమ్మకం వివరాలను నిర్దేశించిన ప్రొఫార్మాలలో పూరించి కలెక్టర్ కార్యాలయానికి పంపాలన్నారు. ఈ క్రాప్తో సంబంధం లేకుండా సబ్సిడీ అందించడం జరుగుతుందన్నారు. తోతాపురి మామిడి రైతులకు ప్రభుత్వం అందించనున్న ₹4 సబ్సిడీని సద్వినియోగం అయ్యేలా చూడాలన్నారు. ప్రభుత్వం అందించే ₹4 సబ్సిడీ పొందడానికి రైతులు మామిడి కాయలను కోసిన తర్వాత గుజ్జు పరిశ్రమలకు మండీలకు ర్యాంపులకు తరలించిన ఎడల గుజ్జు పరిశ్రమలు మండీలు ర్యాంపుల వద్ద నియమించిన అధికారులకు రైతు పాస్ పుస్తకం ఆధార్ కార్డ్ మరియు బ్యాంకు వివరాలను ఇచ్చి నమోదు చేసుకోవాలన్నారు. రైతు స్వయంగా మామిడి తోట నుంచి నేరుగా తమ పంటలను వేరే రాష్ట్రాలకు సరఫరా చేసినా కూడా వివరాలను రైతు సేవా కేంద్రాలలో నమోదు చేసుకోవాలన్నారు. ఈ సమాచారాన్ని విలేజ్ అగ్రికల్చర్ హార్టికల్చర్ సెరికల్చర్ అసిస్టెంట్లు రైతులకు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. మత్తు వ్యసనం వల్ల జీవితాలు పాడవకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పాస్ స్వచ్ఛంద సేవా సంస్థ పేర్కొంది. అంతర్జాతీయ మత్తు పదార్థాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గురువారం చిత్తూరులోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద పాస్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మత్తు పదార్థాలపై అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా పాస్ ప్రాజెక్ట్ మేనేజర్ ప్రతిమ మాట్లాడుతూ మత్తురహిత జీవన శైలికి దశాబ్దాలు అనుభవంతో పాస్ సంస్థ 1000 మందిని వ్యసనం నుంచి విముక్తి కలిగించిందని తెలిపారు. జిల్లా కేంద్రమైన చిత్తూరులో పాస్ సంస్థ ఆధ్వర్యంలో మత్తు పదార్థాలు మద్యం బానిసలకు రీహాబిలేషన్ కేంద్రం నిర్వహిస్తున్నట్లు దానిని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. కార్యక్రమంలో పాస్ స్వచ్ఛంద సంస్థ సిబ్బంది పాల్గొన్నారు. పాస్ పీపుల్స్ యాక్షన్ ఫర్ సోషల్ సర్వీస్ ఇది హెడ్ ఆఫీస్ వచ్చి తిరుపతిలో ఉంటుందండి. ఇక్కడ డిస్ట్రిక్ట్ డీ అడిక్షన్ సెంటర్ అని చెప్పేసి చిత్తూరులో కోర్ట్ ఆపోజిట్లో నడుపుతున్నారు. ఇది దాదాపు 2 సంవత్సరాల నుంచి కూడాను ఇక్కడ నడపబడతా ఉంది. ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా కొన్ని సర్వీసెస్ సౌకర్యాలు అనేది కల్పించడం జరుగుతుంది. ఇక్కడ పేషెంట్స్కి వచ్చి ముఖ్యంగా ఫ్రీ ఫుడ్ అకామిడేషను తర్వాత వచ్చి కౌన్సిలింగ్ మెయిన్ వాళ్ళు మారడానికి 98% వాళ్ళ కౌన్సిలింగ్తోనే మారడానికి అని చెప్పేసి మేము ప్రయత్నం చేస్తాం. కౌన్సిలింగ్ కూడా ఇండివిజువల్గా కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది, గ్రూప్గా కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. వీటితో పాటు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళ దాదాపు ఒక 90% చేంజ్ అనేది తీసుకొని రావడం జరుగుతుంది. కౌన్సిలింగ్తో పాటు ఇంకా వాళ్ళకి యోగా మెడిటేషన్ క్లాసెస్ అనేది కూడా జరుగుతూ ఉంటుంది. వీటితో పాటు ఇంకా ట్రీట్మెంట్ కూడా ఉంటుందన్నమాట. ఈ మత్తు పదార్థాలకి డ్రగ్స్కి బానిసైన వాళ్ళని మన చుట్టుపక్కల చిత్తూరు కానివ్వండి, చిత్తూరు డిస్టిక్ అదర్ డిస్టిక్స్ నుంచి కూడా మనకి ట్రైన్స్ వస్తూ ఉంటారనమాట. వీళ్ళకి వచ్చి 1 మంత్ అంటే దాదాపు 30 days మనము ఇక్కడ వాళ్ళకి ఫ్రీ ఫుడ్ అకామిడేషన్ కల్పిస్తూ వాళ్ళలో కొన్ని మనము రిక్రియేషన్ కూడా కల్పిస్తూ వాళ్ళ చేంజ్ అనేది తీసుకొని రావడం జరుగుతుంది అనమాట. మా దగ్గర ఇప్పుడు దాదాపు ప్రతి సంవత్సరానికి 200 మంది అడ్మిషన్స్ అనేది జరుగుతూ ఉంటుంది. దాదాపు వీళ్ళు మళ్ళీ మేము ఫాలో అప్ అనేది వీళ్ళు డిశ్చార్జ్ అయిన తర్వాత 6 months వరకు కూడా ఫాలో అప్ అనేది ఉంటుంది. దగ్గరగా ఉండే వాళ్ళకైతే హోమ్ విజిట్ చేయడం జరుగుతుంది, దూరంగా ఉండే వాళ్ళకైతే ఫోన్ ద్వారా కూడా ఫాలో అప్ అనేది చేయడం జరుగుతుంది. మేము ఫాలో అప్ చేసినప్పుడు దాదాపు 10 మంది క్లయింట్స్కి ఒక 7 మంది పూర్తిగా మానేసినామని చెప్పేసి చెప్తా ఉంటారు. వాళ్ళు మానేసిన దానివల్ల వాళ్ళ ఫ్యామిలీలో కూడా వాళ్ళు మంచి లైఫ్ అనేది లీడ్ చేయగలుగుతున్నారు. వాళ్ళ పిల్లల్ని మంచిగా చదివించుకోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు లేకుండా ఉండడము అవన్నీ కూడా జరుగుతూ ఉందని చెప్పేసి అంటారు. ఇంకా మనకి దూరంగా ఉండే వాళ్ళ దగ్గర వచ్చి మనం ఫోన్ ద్వారా ఫాలో అప్ అనేది చేయడం జరుగుతూ ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం. మాదక ద్రవ్యాల నివారణ దినోత్సవంలో సిఐ సుబ్బరాయుడు. కొనసాగుతున్న మున్సిపల్ కార్మికుల నిరసనలు. ప్రయాణికుల కోసం ఏపీఎస్ఆర్టీసీ స్పెషల్ QR కోడ్. పొంగనూరులో 28న ఉచిత కంటి వైద్య శిబిరం. వైభవంగా సాగిన శ్రీ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణోత్సవం. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికోసం నమస్కారం.